నమస్కారం. ఎట్లున్నారు అందరూ? ఈరోజు జనవరి 2. ఇక్కడ షికాగో ఫేమస్ పిజ్జా ఒకటి ఉంది. ఇది డీప్ డిష్ పిజ్జా అనేమో అంటారు దాన్ని. ఇంతలా మందం ఉంటుంది. ఆ పిజ్జా ట్రై చేద్దామని పోతున్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అది ట్రై చేస్తారు. అది ఎట్లుంటుందో ఏముంటుందో చూద్దాం ఈరోజు. అదైనాక నిన్న వచ్చి అవతార్ మూవీ చూసినాం కదా. ఈరోజు వేరే దురంధర్ మూవీ చూద్దాం. యాక్చువల్గా దురంధర్ పోల్సిండే ఈరోజు పోతా. అది చూసిన తర్వాత చూడండి నాతో పాటు ఎట్లుందో. వచ్చేసినాం పిజ్జా ప్లేస్కి. జియార్డనోస్ ఫ్రెష్ ఇటాలియన్ అంట. ఎట్లుంటుందో చూద్దాం. దాంట్లో తప్పకుండా ఏం స్టఫ్ ఇది లేవంటే మనం తినేకైతుందో తెలియదు. తప్ప చీజ్ ఒకటే ఉంటే చల్లగా ఉంది బయట. చూడండి జనాలతో కిటకిటలు ఆడుతుంది. ఇది అన్ని దగ్గరలో ఉంది. మాకు బాగా మంచి సీటింగ్ దొరికింది. ఇక్కడ అంత పెద్దగా ఉంది, చాలా పిజ్జా సైజు. బయట అందరూ ఆర్డర్ చేసుకుని తింటా ఉండేది. చూడాలి ఎట్లుంటుందో. చాలా మంది ఇట్లుంది అది చూసేకి. చాలా మంది ఆర్డర్ చేసినది ఇదే ఆర్డర్ చేసినారు. ఇది ఏదో తెలియదు, మరి చూద్దాం. పిజ్జా ఆర్డర్ చేసినాము, ఎట్లుంటుందో తెలియదు కదా. ఒకసారి వింత వస్తుంది. ఒకసారి ఆర్డర్ చేసింటే అట్లా ఇచ్చిపెట్టి వెనక్కి వచ్చేసినాము ఫుడ్ తినలేక. ఒక పిజ్జా ఆర్డర్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆర్డర్ చేసినాము. యాక్చువల్గా గంట సేపు అవుతుందని చెప్పినాడు. ఇంకేం చేస్తాం, వచ్చి కూర్చున్నాం కదా. సర్లే అప్ప తీసుకురా అని చెప్పినాము. గంట సేపు ఇప్పుడు ఒకే టైం పాస్ చేయాలంతే. అందరు చాలా మంది ఊరికే కోక్ ఆర్డర్ చేసుకొని తాక్కుంటా ఊరికే గంట సేపు ఊరికే కూర్చుంటారు అన్నమాట. ఇంక వేరే ఏం పెద్దగా ఏం లేవు దీంట్లో మెనూలో. పిజ్జాని స్టార్టర్స్ ఏవో ఉన్నాయి. అంత తినే కడుపు పట్టదు మనకి. పిజ్జా కూడా చాలా పెద్దగా వస్తాయి సైజు. చూద్దాం ఎట్లా వస్తుంది. ఇప్పుడు అది తిన్నాక చూద్దాం. గంట సేపు వెయిట్ చేయాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. వీళ్ళేమన్నా గేమ్స్ అన్నా పెట్టాల్సిందే ఆడేకి. లేకపోతే అందరూ ఫోన్లు పట్టుకొని కూర్చుంటాము. ఓకే, చిన్న గేమ్స్ ఏదైనా పజల్ గీజలు పెట్టింటే బాగా ఎంటర్టైనింగ్ ఉంటుంది. కొంతమందికి వచ్చింది, మాదెందుకో లేట్గా ఇస్తున్నాడు వీడు. నాకు అర్థం కాలేదు. వచ్చింది మన పిజ్జా. ఓ థ్యాంక్ యూ. పిజ్జా చూడండి ఎట్లా ఉంది. ఇది డిఫరెంట్గా ఉంది కదా. చాలా పెద్దగా ఉంది. 6 పీసులు వచ్చినాయి. మనకి ఇంకా కడప నిండుతుంది అనమాట. ఇది మందం చూడండి ఎంత మందం ఉంది. ఇది చికెన్ పిజ్జా. పైన ఏమో వేరే ఏమో వేసిన టమాటా అంతా. ఇదే షికాగో స్పెషల్. వేరే దగ్గర ఎక్కడ దొరకదు, ఇక్కడ ఈ ఊర్లో స్పెషల్. లేదు దానికి తిందాం, ట్రై చేద్దాం. చాలామంది అడిగారు నన్ను తిన్నామని. తినలేదని చెప్పిన దానికి చూసి చెప్తా మీకు ఎట్లుందో. ఇది చూసేకేం కలర్ఫుల్ భలే ఉంది, రెడ్ కలర్లో. చీజ్ చూడండి ఎట్లా వస్తుంది. భలే ఉంది ఇది చూసేకి. స్టఫ్ ఉంది లోపల కూడా. చీజ్ అంతా స్టఫ్ చేసి పెట్టినారు. ఈ టాపింగ్స్ కీపింగ్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయన్నమాట. టేస్ట్ చూసి చెప్తాం మీకు ఎట్లా ఉందో. బాగానే ఉంది కానీ సప్పగా ఉంది. కింద బేస్ క్రిస్పీ బాగుంది. చికెన్ ఉంది లోపల. కాలుతా ఉంది. ఇది బాగుంది. ఇది బాగా క్రిస్పీగా ఉంది. బేస్ ఉంది బిస్కెట్ తిన్నట్ల. దీంట్లో టాపింగ్స్ అన్నీ కూడా లోపల వేసి స్టఫ్ చేసి పెట్టింటారు అన్నమాట. కనపడు బయటకు మనకి. డిఫరెంట్గా ఉంది. దీనిపైన అంతా టమాటో ప్యూరినో ఏదో వేసినారు. యాక్చువల్గా మూవీకి పోయి ఇంకా టైం చాలా ఉంది. పిజ్జా ఎక్స్పీరియన్స్ తీసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ టైం రానిటికి ఏమంత బాగలేదు ఇది. సో ఇప్పుడు ఇంకా 3 hours టైం ఉంది మనకి మూవీకి. ఇప్పుడు 3 గంటల సేపు టైం పాస్ చేయాలి.
అట్లా ఆడని వేరే స్టోర్స్కి ఆడ తిరిగి టైంపాస్ చేసి అయినాక మూవీ చూసి ఇంటికి పోదాం. బట్టలు అంగడి ఉంది, దీంట్లో చూద్దాం ఏమున్నాయో. జనాలు ఎవరు లేరు అసలు, ఖాళీగా ఉంది. ఈడ షాపింగ్ మాల్స్ షాపింగ్ అంతా 9-9:30 క్లోజ్ అయిపోతాయి. సో ఇంటికి వచ్చేసినాం 10:30కి మూవీ. ఇప్పుడు టైం అవుతుంది. ఇక్కడ నుంచి 20 minutes అనమాట. దురంధర్ చూసేకపోతాయి ఈరోజు. నిన్నేమో ఆడపోయి అర్ధగంట వెయిట్ చేసానని ఈరోజు అర్ధగంట లేట్ పోదామండి. అంటే మూవీ టైం కరెక్ట్ వెళ్దామండి. ఇల్లు నడిస్తే ఇప్పుడు లేట్ అయితే అట్లా కొంచెం చూద్దాం, ఆన్ టైం పోతామా లేట్ పోతామా థియేటర్కి. It's all because of this human being here. Because of No, this man in black hoodie. Okay. Trying to drive. Done. Thank you. మూవీ స్టార్ట్ అయింది 10 గంటలకి, ఇప్పుడు 10:30 అయింది. యాక్చువల్గా అయితే దీంట్లో 24 స్క్రీన్లు ఉన్నాయంట. నిన్న పోయిన దానికి 20, ఇది 24 స్క్రీన్లు. భయంకరంగా పెద్దగున్నాయి ఇక్కడ అన్ని థియేటర్లు కాంప్లెక్స్లో. చూడండి ఎంట్రన్స్ యాడ్ ఉంది, ఏం కథ. ఇవి నడిచేదే కిలోమీటర్ ఉన్నాయి. సేమ్ థీమ్తో ఉంది అంతా, చూసాక అన్నీ ఒకటే ఉన్నాయి. ఇవి దురంధర్ మూవీ స్టార్ట్ అయినట్టుంది. అయ్యో స్టార్ట్ అయిపోయింది రాజా. చలి సంపుతోంది ఇక్కడ బయట. మూవీ అయిపోయింది, థియేటర్ భలే ఉంది. అంటే రిక్లైనర్స్ ఉన్నాయన్ని, బాగా ఇట్లా పనుకుంటే నిద్ర. 10:30కి మూవీ స్టార్ట్ అయితే నిద్ర రాదా? బాగా 1 గంట సేపు నిద్రపోయినాము. మూవీ ఆడాడి చూసినాను, బాగానే ఉంది మూవీ. కొంచెము మోస్ట్లీ నాకు కొంచెం బోరింగ్ అనిపించింది. ఇంత లేట్ పోకూడదు మూవీకి, మోస్ట్లీ నిద్ర నుంచి బోరింగ్ అనిపిస్తుంది. సరే ఇప్పుడు ఇంటికి పోయి ఇంక పనుకుంటాను. గుడ్ నైట్.